బాబోయ్ ఇది 4 నెలల క్రితం లీక్ అయి స్టేల్ అయిపోయిన సాంగ్ ఇప్పుడు డిజాస్టర్ అయిపోతుంది బాబోయ్, డిజాస్టర్ అయిపోతుంది బాబోయ్ అని ఒక యాంటీ ఫ్యాన్ క్రింద పడి గిలగిలా తన్నుకు సచ్చాడు. ఇంకో యాంటీ ఫ్యాన్ డీసెంట్ బాస్ ఈ సాంగ్లో చరణాన్ని ఎక్స్ అనే సినిమా నుండి తమన్ లేపేశాడు అనే కామెంట్ చేశాడు. మరో యాంటీ ఫ్యాన్ ఆ ఇళ్ళేంటి భయ్యా అలా ఉన్నాయి అంటూ కోడిగుడ్డు మీద ఏకల పీకాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27వ తేదీన గేమ్ చేంజర్ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జరగండి పాట రిలీజ్ అయిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ పరిస్థితి ఇది. అసలు జరగండి పాట రిలీజ్ అయిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ ఎందుకు ఇలా కళ్ళు తాగిన కోతుల్లా ప్రవర్తించారు అని అడిగితే ఒక జవాబు వన్ లైనర్గా మనకు వస్తుంది. గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ గారి మీద పేకల దాకా ఉన్న కసి, అక్కసు, అసూయ. సరే ఆ యాంటీ ఫ్యాన్స్ వ్యవహారాన్ని పక్కన పెట్టి అసలు సాంగ్ కరెంట్ స్టేటస్ ఏంటో తెలుసుకుందాం. జరగండి పాట విడుదలైన నాటి నుండి యూట్యూబ్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ సాంగ్ను వీక్షించిన వ్యూవర్స్ సంఖ్య 13 మిలియన్లు. ఇది హ్యూజ్ నంబర్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ పాటకి స్లో పాయిజన్ అనే స్టేటస్ కూడా వచ్చింది. కాబట్టి లాంగ్ రన్లో ఈ పాటకి చాలా పెద్ద మైలేజ్ దక్కబోతోంది. ఈ పాట సక్సెస్కు అత్యంత ప్రధాన కారణం యాంటీ ఫ్యాన్స్ ఒప్పుకోలేనిది. అదే రామ్ చరణ్ గారి మెస్మరిజం, గ్రేస్ఫుల్ డాన్సింగ్ స్టెప్స్. అగ్నికి ఆజ్యం తోడైనట్లు కలర్ఫుల్ విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉన్నాయి. హైతీ సిటీ యొక్క ఇళ్ల నిర్మాణాన్ని యాజిటీస్గా దింపేశారు. దానివల్ల పాటకు ఒక వెరైటీ బ్యాక్ డ్రాప్ సెట్ అయినట్లు అయింది. యాంటీ ఫ్యాన్స్కు తగలబడిపోయే చిట్ట చివరి విషయం ఏమిటంటే రామ్ చరణ్ యొక్క గ్రేస్ఫుల్ స్టెప్స్ను కేవలం 2% మాత్రమే చూపించారు. మరి పూర్తి పాట థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది యాంటీ ఫ్యాన్స్ ఆత్మహత్యలు చేసుకుంటారో వేచి చూడాల్సిందే.